కాక్రోచ్ జనతా పార్టీ, విపక్షాలు, విద్యార్థులు ఇప్పుడు అందరి డిమాండ్ ఒక్కటే. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కానీ ఆయన మీద ఎలాంటి చర్యలు ఉండబోవని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎందుకంత పరిస్థితి? ఒక్కడి కోసం ప్రభుత్వం ఎందుకు చర్చోపచర్చలు జరుపుతోంది? ఆ ఒక్కటి తప్ప అని ఎందుకంటోంది? మోదీ ప్రభుత్వ వ్యూహం ఏంటి? ఢిల్లీ జంతర్ మంతర్లో మొదలైన నీట్ లీక్ వ్యతిరేక ఉద్యమం దేశమంతా పాకింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉద్యమం జరుగుతోంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఆర్ఎస్, టీఎంసీ సహా చాలా పార్టీలు ఈ ఉద్యమంలో చేరాయి. వారందరి ప్రధాన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆయన రాజీనామా చేస్తేనే పార్లమెంట్లో చర్చ జరుగుతుందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తేల్చెప్పాయి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించడం అంత కష్టమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రధాని మోదీ అనుకుంటే అది క్షణంలో పని. మరెందుకు ఆయన ఒక్కరి కోసం ఇంత చేస్తున్నారని విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఎందుకు అంత ప్రాధాన్యమిస్తూ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ఎందుకు సుముఖత చూపడం లేదన్న చర్చ మొదలైంది. మంచి వ్యూహకర్తగా పేరున్న ధర్మేంద్ర ప్రధాన్ స్వరాష్ట్రం ఒడిశా. బొగ్గు గనులకు ప్రసిద్ధి చెందిన తాల్చేరు ప్రాంతంలో జన్మించారు. ఆయనది తొలి నుంచి బీజేపీ కుటుంబమే. తండ్రి దేవేంద్ర ప్రధాన్ పార్టీ సీనియర్ నాయకుడిగా వాజ్పేయి మంత్రివర్గంలో పనిచేశారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకునిగా, తర్వాత యువమోర్చలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీ నాయకునిగా ఎదిగారు. 2004లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన పార్టీ జాతీయ కార్యవర్గంలో అనేక పదవులు నిర్వహించి వ్యూహాలు రచించడం, సమర్థతలో ఆరుతేరారు. 2014లో మోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి మంత్రి అయ్యారు. అప్పటి నుంచి కేంద్ర కేబినెట్లోనూ పార్టీలోనూ కీలకంగా ఉన్న ఆయన 2021లో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల అనంతరం ఏర్పడిన మోదీ సర్కార్లో కూడా అదే పోర్ట్ఫోలియో నిలబెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం రూపకల్పనతో పాటు విద్యారంగ సంస్కరణల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్కు పార్టీ సంస్థాగత వ్యవహారాలతో పాటు ఎన్నికల మేనేజ్మెంట్లో అపార అవగాహన, వ్యూహ నైపుణ్యాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల ఒడిశా సీఎం పదవి చేజారింది. మోదీ, షా ద్వయానికి అతి సన్నిహితంగా ఉండే నాయకుల్లో ముందుంటారు. అందుకే ఎంత ఒత్తిడి పెరుగుతున్నా పార్టీ నాయకత్వం ఆయనకు అండగా నిలుస్తోంది. ప్రతిపక్షాలు లేదా ఆందోళనకారుల ఒత్తిడికి లొంగి తన మంత్రివర్గంలోని సహచరులను తొలగించిన సందర్భాలు ప్రధాని మోదీ హయాంలో చాలా అరుదు. గతంలో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చినప్పుడు ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ అది వ్యక్తిగత లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల జరిగింది తప్ప ప్రభుత్వ పనితీరుకు సంబంధించింది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ పదవి సురక్షితంగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం పార్టీ ప్రభుత్వ విధానాలకు అత్యంత నిబద్ధతతో అమలు చేస్తూ ఉండడమే. కేంద్ర విద్యాశాఖలో ప్రభుత్వం ఆశిస్తున్న మార్పులను ఆయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో దేశ అత్యవసర పరిస్థితి, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వంటి అంశాలను చేర్చడం, అలాగే గుజరాత్ దంగాలు, మొఘల్ చక్రవర్తుల చరిత్ర, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలను తొలగించడం వంటివి ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా జరిగినవే. ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా పార్టీ లేదా అధిష్టానం అప్పగించిన బాధ్యతలను సైలెంట్గా పూర్తి చేసే పనితనమున్న నాయకుడనే ఇమేజ్ ఉంది. ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఒక ఉద్యోగి చేసినట్లు చేస్తారు. నరేంద్ర మోడీ ఎప్పుడు ప్రెషర్ కింద పనిచేయడు. ఎస్, చాలామంది మంత్రులు రిజైన్ చేశారంటే వాళ్ళ స్కామ్లు, వాళ్ళకున్న పర్సనల్ విషయాలు, దాని గురించి చేయలేకపోవటం, కరప్షను, లేకపోతే ఇంకో కారణాలకి రిజైన్ చేశారు. సో ధర్మేంద్ర ప్రధాన్ మీద వచ్చింది ఏంటంటే ఆయన సరిగ్గా పని చేయలేదన్నారు. కానీ ఆయన చేయదు, ఇంట్లో ఏదో స్కామ్లో ఉన్నది, కరప్షన్ అని ఆరోపణలు రాలేదు. సో అందువల్ల ఇప్పుడు ఈ ప్రెషర్ తీసుకొచ్చి ఏదో రకంగా ఒక మంత్రిని రిజైన్ చేయించగలిగితే మోడీ ఆయనకున్న ఇమేజ్ దెబ్బతింటారు. సో అంత ఈజీగా మన దేశంలో పవర్ఫుల్ ప్రధానమంత్రులు ఇలాంటి పని చేయరు. ఇందిరాగాంధీ ఎప్పుడు ప్రెషర్ కింద ఒక మంత్రిని డ్రాప్ చేయలేదు. ఎందుకంటే ఈ థియరీ అప్పుడు కూడా పనిచేసేది. బలంగా ఉన్న ప్రధానమంత్రి లొంగిపోయింది, ఇంకేమున్నది, ఇంకా రోజు రోజు ఒత్తిడి తీసుకొస్తారు, వీక్ అయిపోయారు, ఆరోపణ వస్తారని పదవి చూడబోయేది. చాలా వరకు ప్రధాని కాపాడతారు. తప్పకుండా ఒక రీషఫుల్ తొందరగా మాత్రం వచ్చే అవకాశం ఉన్నది. ఆ రీషఫుల్లో ఇంకో పోర్ట్ఫోలియో ఇస్తారా, అది జరగవచ్చు. కానీ ఇలాంటి ఒత్తిడి మీద మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ తీయటం అవ్వదు. ప్రధానమంత్రి ఆయన ప్రెస్టీజ్ అని, ఆయనకున్న పవరు, అథారిటీ ప్రపంచం ముందల
తగ్గించుకోవటానికి చేసుకుంటే ఆయన ఎఫెక్టివ్నెస్ కూడా పోతుంది, ఆయనకున్న బలం కూడా ఇమేజ్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అదే మెయిన్ రీజన్ ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు తీయపోవటం. చాలామంది ఏదో దగ్గర దూరం అంటారు, కానీ రాజకీయంలో ఎవరు దగ్గర దూరం లేరు. అవసరం లేకపోతే వాళ్ళు బర్జన్ అయిపోతే తీసేస్తారు. ప్రధాన్ ఇప్పుడు మోడీ ప్రెస్టీజ్తో లింకేజ్ ఉన్నది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు తాను జంతర్ మంత్ర విడిచి వెళ్లేది లేదని సీజేపీ తేల్చి చెప్పేసింది. 2014 నుంచి మోదీ ప్రభుత్వ రాజకీయ శైలిని పరిశీలిస్తే రాజకీయ ఒత్తిడితో మంత్రులు రాజీనామా చేసిన ఉదాహరణలు లేవు. నైతిక బాధ్యతతో ఎంజే అక్బర్ మినహా ఇంతవరకు ఎవరూ రాజీనామా చేయలేదు. కరోనా మహమ్మారి సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ కేసు తర్వాత హర్దీప్ సింగ్ పురి రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చింది. రైతుల ఉద్యమం సమయంలో నరేంద్ర సింగ్ తోమర్ను రాజీనామా చేయమని అడిగారు. రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వచ్చాయి, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు. उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार के दृष्टि से परीक्षा के सुझाव नहीं। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో చాలా కాలంగా సంబంధాలున్నాయి. అవినీతి మచ్చలేదు. ఇలాంటి కాక్రోచ్ ఉద్యమాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయనే అభిప్రాయం ఉంది బీజేపీలో. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అంశంపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర చెప్పుకొచ్చారు. ఒకరితో రాజీనామా చేస్తే మిగతా మంత్రులపైన ఇలాంటి డిమాండ్లతోనే ఆందోళనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఉద్యమాలు కొన్ని రోజులే నడుస్తాయని, దానికి భయపడనక్కర్లేదని భావిస్తున్నారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమం ఆగేలా లేదు.